ఆదికాండము 12వ అధ్యాయము 1 యెహోవా నీవు నీ దేశము నుండియూ నీ బంధువుల యొద్దనుండియూ నీ తండ్రి ఇంటి నుండియూ బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. 2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పచేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. 3 నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువానిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును అని అబ్రాముతో చెప్పెను. 4 యెహోవా తనతో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లవాడు. 5 అబ్రాము తన భార్యయైన శారయిని, తన తమ్ముని కుమారుడైన లోతును, వారు సంపాదించిన ఆస్తిని, హారానులో వారు సంపాదించిన మనుష్యులను వెంటబెట్టుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. 6 అబ్రాము ఆ దేశము గుండా ప్రయాణము చేసి షెకెము దగ్గరనున్న మోరేలోని మస్తకీ వృక్షము వరకు వచ్చెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో ఉండిరి. 7 యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చెదను అని చెప్పెను. అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అక్కడ ఒక బలిపీఠమును కట్టెను. 8 అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు వెళ్ళి పడమట బేతేలు తూర్పున హాయియుండునట్లు గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. 9 తరువాత అబ్రాము ప్రయాణము చేయుచు దక్షిణ దిశకు వెళ్ళెను. ఐగుప్తులో అబ్రాము. 10 ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తులో నివసించుటకు అక్కడకు వెళ్ళెను. 11 అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు తన భార్యయైన శారయితో, ఇదిగో నీవు చూడముచ్చటగల స్త్రీవని నేనెరుగుదును. 12 ఐగుప్తీయులు నిన్ను చూచినప్పుడు ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. 13 నీవలన నాకు మేలు కలుగునట్లును నీ మూలమున నా ప్రాణము దక్కునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుము అనెను. 14 అబ్రాము ఐగుప్తులో ప్రవేశించినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యుండుట చూచిరి. 15 ఫరో యొక్క అధికారులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తీసుకొని పోబడెను. 16 ఆమె నిమిత్తము అతడు అబ్రామునకు మేలు చేసెను. అతనికి గొర్రెలు, ఎడ్లు, గాడిదలు, దాసదాసీలు, ఆడగాడిదలు, ఒంటెలు కలిగెను. 17 అయితే అబ్రాము భార్యయైన శారయిని బట్టి యెహోవా ఫరోను అతని ఇంటివారిని గొప్ప తెగుళ్లతో బాధించెను. 18 అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? 19 ఈమె నా సహోదరి అని ఏల చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో, ఇదిగో నీ భార్య, ఆమెను తీసుకుని వెళ్ళుము అని చెప్పెను. 20 ఫరో అతని విషయమై తన మనుష్యులకు ఆజ్ఞాపించెను. వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి.